సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ అసలుకి ఈ 3 రోజులు ఇంత ప్యానిక్ కావటానికి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం కావటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఆ, గత వారంలో ఆయిల్ కంపెనీలు కొంత మేము ఏదైతే ఇండెంట్లు పెట్టామో వాటికి సరఫరా అనేది కోత చేయటం జరిగింది. దానివలన ఈ సమస్య ఉత్పన్నమైంది. అది మొత్తం కూడా క్లియర్ అవటానికి నిన్న మొన్న ఆదివారం శనివారం సోమవారం పూర్తిగా పనిచేయబట్టి దానిలోంచి ఇవాళ బయటకు వచ్చేసాం మనం. కేవలం గత వారంలో జరిగిన ఒక 3-4 రోజుల్లో ఆయిల్ కంపెనీలు సప్లై సరిగ్గా లేకపోవటం వలన వచ్చిన ఇవన్నీ ఇబ్బందులే తప్పితే ఇప్పుడు మెల్లిమెల్లిగా అంతా రెస్టోర్ అయ్యి ఇప్పుడు క్యూలు అసలు ఎక్కడా లేవు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక 10% ఎక్కడ ఉండొచ్చేమో, కానీ 90% సమస్యలు అయితే మాత్రం ఎక్కడ ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇండెంట్ పెట్టడం కాదు, అసలు యాక్చువల్గా డీలర్స్కి ఇదివరకు అయితే క్రెడిట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల ఈ సమస్య కూడా ఉత్పన్నమైంది అంటారు. ఇది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? అది వాస్తవేనండి. మంత్ ఎండింగ్ వచ్చిందంటే మాకు 5 రోజుల రివాల్వింగ్ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. అంటే 25వ తారీఖు తీసుకున్న లోడ్కి 1వ తారీఖు పేమెంట్ చేయమనేవాళ్ళు. అలాగే మా ట్యాంకులన్నీ కూడా నింపమనేవాళ్ళు. సో ఆ పరిస్థితుల్లోంచి అట్లాగే మాకు కొంత ఒక 40-50 లక్షలు క్రెడిట్ ఇచ్చేవాళ్ళు ఆయిల్ కంపెనీలు. ఆ క్రెడిట్ ఇచ్చి 40 లక్షలకి రూపాయిన వడ్డీ కట్టేవాళ్ళం మేము. అదేం ఊరినే ఇచ్చేవాళ్ళు కాదు, మాకు వడ్డీ కట్టేవాళ్ళం. సో దాన్ని ఇమ్మీడియట్గా ఈ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడైతే పెరిగిపోయినాయో ఇమ్మీడియట్గా ఈ పే చేయమని చెప్పేసి మాకు ఒత్తిడి తీసుకొచ్చారు. 5-10 రోజుల్లో పే చేయకపోతే మీకు లోడ్లు ఇవ్వమని. మేము కూడా బయట ఇమ్మీడియట్గా అధిక వడ్డీలు తీసుకొచ్చి మేము బయట అప్పు ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా మాకు ఇమ్మీడియట్గా కట్టేవాళ్ళు ఎవరు కాదు. సో మేము పే చేసిన తర్వాత అడ్వాన్స్ పేమెంట్కి వెళ్ళిపోయాము మేము. ఇవాళ లోడు నిన్నే మేము పే చేయడం జరిగింది. అయినా కూడా లోడ్లు గత మార్చి నెలలో ఇచ్చారు, కానీ ఈ నెలలో కొంత కోట అనేది పెట్టి ఇబ్బంది పెట్టారు. అందుకని ఈ సమస్య ఉత్పన్నమైంది. ఎప్పుడైతే సివిల్ సప్లైస్ కమిషనర్ గారు మీటింగ్ పెట్టి ఈ సమస్యని ఇమ్మీడియట్గా వారి దృష్టిలో తీసుకెళ్ళాము మేము. వాళ్ళందరినీ పిలిచి వీడియో కాన్ఫరెన్స్లు, పర్సనల్గా మాట్లాడటం, ఇదంతా కూడా తర్వాత సీఎం గారి దృష్టికి వెళ్ళటం. ఇమ్మీడియట్గా నిన్న మార్నింగ్ 6కి స్టార్ట్ అయిన డిపోలు ఇంతవరకు వర్క్ చేస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ నిన్న 24 అవర్స్ అయిపోయింది. మళ్ళీ ఇవాళ 12 అయిందంటే దాదాపు 30-35 గంటలు పనిచేసినాయి. ఈ పని చేయబట్టి ఈ మన రాష్ట్ర యంత్రాంగం కూడా పూర్తిగా దీని మీద నిమగ్నం అయింది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటకు వచ్చామని చెప్పచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూడాలంటే కొన్ని రాజకీయ పార్టీలు చెప్తుంది ఏంటంటే కనుక, ఇందులో రాజకీయాలు తీసుకొస్తున్నారు. వాళ్ళు చెబుతుంది ఏంటంటే కనుక పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది, పెట్రోల్ డీజిల్ సరఫరా ప్రజలకు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, ఇది ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారు. దీన్ని ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలంటారా? లేదండి, ఇది ప్రభుత్వ వైఫల్యం ఎట్లా అవుతుంది? మేము కమిషనర్ గారి దృష్టిలో ఎప్పుడైతే పెట్టామో ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు సండే కూడా ఓపెన్ చేయమని చెప్పారు. ఆయిల్ కంపెనీలు ఆ రోజు ఆయన ఓపెన్ చేస్తారని పాపం ఆయన కూడా ఎదురు చూశారు. వాళ్ళు ఎప్పుడైతే ఓపెన్ చేయలేదో సోమవారం నుంచి ఆయన సీరియస్గా సండేలోనే మీటింగ్ పెట్టారు, వీడియో కాన్ఫరెన్స్. అందరినీ తీసుకున్నారు, స్టేట్ హెడ్లని. ఇమ్మీడియట్గా రేపు మార్నింగ్ నుంచి రెస్టోర్ అవ్వాలన్నారు. ఈలోపు సీఎం గారి దృష్టికి వెళ్ళింది. ఆయన కూడా అందరినీ ఇమ్మీడియట్గా చేయమన్నారు. ఆదివారం ఉదయం 10:30కి అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, డిఎస్ఓలు, అట్లాగే ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, అట్లాగే రాష్ట్ర సంఘం తరఫున మేమందరం కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాం. వీడియో కాన్ఫరెన్స్లో చాలా సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మార్నింగ్ నుంచి పనిచేయమని చెప్పారు. 24 అవర్స్లో నాకు తెలిసినంత వరకు 70-80% రెస్టోర్ అయింది. ఇవాళ మార్నింగ్ నుంచి అప్పుడే లోడ్లు వచ్చేసినాయి. మార్నింగ్ తెల్లారుజామున 3ంటికి కూడా డిపోలు పనిచేసినాయి. 3ంటికి కాదు, కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా సీఎం గారు కానీ, కమిషనర్ గారు కానీ, పెట్రోలియం మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఇంటర్ఫిరెన్స్తో ఇవన్నీ జరిగినాయి అని చెప్పి మాత్రం మేము గట్టిగా చెప్తాం. పాలిటిక్స్ అంటారా, ఇక మేము దానికి చాలా దూరంగా ఉంటాం. అలాంటి పాలిటిక్స్ గురించి కాదు, ఇలా ప్రభుత్వ వైఫల్యంలో ఎంతవరకు బాగా ఉంది అనేది మాత్రమే నన్ను అడుగుతున్నాను. లేదండి, ప్రభుత్వ వైఫల్యం అనేది అది ఎంత మాత్రం సమంజసం కాదు. కొంత ఆయిల్ కంపెనీలు కొంత గోప్యత పాటించబట్టి ప్రభుత్వానికి కూడా తెలియపోవటం వల్ల జరిగిన ఇష్యూయే, కానీ ఇది ప్రతిపక్షాలు లేకపోతే అసలు పాలిటిక్స్ గురించి నేనైతే మాట్లాడదలుచుకోలేదండి. ఓకే సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందంటారా? ఎందుకంటే షార్టేజ్ ఉంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మనకు షార్టేజ్ అనేది ఆయిల్ కంపెనీకి షార్టేజ్ ఉందా, ఆయిల్ కంపెనీకి వచ్చే దానికి షార్టేజ్ ఉందా, లేదంటే ఆ కంపెనీ నుండి డిస్పాచ్ అయ్యేదానికి షార్టేజ్ ఉందా?
ప్రజల్లో ఈ అనుమానం అనేది బలంగా వెళ్ళిపోతుంది. ఆయిల్ దొరకదేమో అనే అనుమానం అయితే భయంకరంగా వెళ్తుంది. అది నిజమే అనుకోవాలంటారా? దొరికే పరిస్థితి లేదంటారా? లేదండి, ఇంతకు ముందు కూడా మా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాతో మాట్లాడారు. మీరు మ్యాక్సిమం ఎంత ఇండెంట్స్ పెట్టినా నేను ఎగ్జిక్యూట్ చేయిస్తాం, మీరు డబ్బులు కట్టి ఇండెంట్స్ పెట్టండి, మీకు ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది అయితే మా దృష్టికి తీసుకురండి అని యంత్రాంగం చాలా అలర్ట్గా ఉన్నారండి. ఈ విషయంలో నిన్నటి మార్నింగ్ నుంచి కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. బహుశా మేము ఇండెంట్లు ఎగ్జిక్యూట్ పెడితే మాత్రం డెఫినెట్గా వస్తాయండి. షార్టేజ్ అయితే లేదంటారు. ఇక ఆయిల్ షార్టేజ్ 100% షార్టేజ్ ఉండబోనివ్వరు. నాకు తెలిసినంత వరకు ఇక ముందు ఆయిల్ కంపెనీల మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉండి పనిచేస్తున్నారు. అంటే ఈ 2 రోజులు పానిక్ సిచ్యువేషన్ రావడానికి వదంతులు కారణం అనుకోవచ్చు అంటారా? లేదంటేనే నిజంగానే ఎక్కడైనా సరే కొన్ని బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడం ఇలాంటిది జనాల్లోకి భయంకరంగా వెళ్ళటం అనుకోవచ్చు అంటారా? కొంతవరకు నో స్టాకులు, కొంత ప్యానిక్ సిచ్యువేషన్ కూడా క్రియేట్ అయింది. అవసరానికి మించి ఇప్పుడు 100 రూపాయలు 200 ఆయిల్ మా దగ్గర కొట్టించుకునే కస్టమర్లు మీరు ట్యాంక్ ఫుల్ చేయండి అని చెప్పేసి గొడవ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అది అవుతుందో ఆటోమేటిక్గా రిజర్వ్స్ పెంచుకోవడం, ఇళ్లలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఈ సమస్య ఎక్కువ ఉత్పన్నమైంది తప్పితే అదర్వైజ్ ప్రోడక్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో మరొకసారి ఎట్లాంటి సమస్య అయితే ఉత్పన్నం కాదని నేను అనుకుంటున్నాను.